గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. తన అభిమానులతో కలిసి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చినటువంటి శ్రీనివాసరావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. అద్దె ఇంటి నుంచి సొంతింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు గూడపాటి శ్రీనివాసరావు. టీడీపీలో ఉన్నంత కాలం అసంతృప్తితో ఉన్నానని, 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక అవమానాలు పడ్డానని చెప్పారు. భవిష్యత్తులో వైసీపీలోకి భారీ వలసలుంటాయని, కాపులకు టీడీపీలో సరైన ప్రాధాన్యత లేదన్నారు. గూడపాటి శ్రీనివాస్కి అండగా ఉంటాం, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేయాలని కోరారు జగన్. జిఎస్ఎన్తో పాటు సహచరులందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారో మీ అందరికీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి అందరినీ కూడా సాధారణంగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా జిఎస్ఎన్ కూడా గుండెల్లో పెట్టుకుంటాను. జిఎస్ఎన్ కూడా అన్ని రకాలుగా కూడా మంచి చేస్తాడు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అంటే మీరందరూ రావడం మోహన్ను తమ్ముడుగానే భావించి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని కూడా సవినయంగా కూడా అందరితో కూడా మరొకసారి గట్టిగా కూడా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. జిఎస్ఎన్ రాకతో రేపల్లెలో మరి ముఖ్యంగా టౌన్లో పార్టీ మరింతగా కూడా బలపడుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను.